Come, let's go. Okay. చంద్రమౌళి, కేపీ చంద్రమౌళినా? అవును. ఇంతకుముందు ఇక్కడ బాడుక్కుండేవారు. ఇది మా ఇల్లు. నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం. మీరు చంద్రమౌళి గారికి? నాకు ఎప్పటి నుంచో ఆయన పరిచయం. ఇప్పుడు కొద్ది రోజులుగా టచ్లో లేను. అడ్రస్ కోసం వెతికితే ఇదే ఇచ్చారు. ఆయన గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అయ్యో, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానే. ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. రండి. మీనాక్షి, ఆయన నెంబర్కి ఫోన్ చేసి చూసాం, దొరకలేదు. మన చంద్రమౌళి గారికి ఈయన ఫ్రెండ్ అంట. పేరు ఆనంద్. ఆనంద్. నేవీలో మీకు పరిచయమా? లేదు, మేము అక్కడ మీట్ అవ్వలేదు. హైదరాబాద్లో మీట్ అయ్యాం. నేను అనుకున్నాను మీరిద్దరు ఒకే బ్యాచ్ అయ్యే అవకాశం లేదని. రెంటెడ్ అగ్రిమెంట్లో ఆయన అడ్రస్ ఉంటుంది కదా. అగ్రిమెంటా? అది ఆయనతోనా? సాక్షాత్ ఈశ్వరుడే పంపిన ఆయనతో అగ్రిమెంటా? మేము ఒక్క పైసా కూడా ఆయన దగ్గర బాడుగు తీసుకోలేదు. మాకు అబ్బాయి పుట్టినప్పుడు ఈవిడికి 43 ఏళ్ళు, నాకు 46. 6 దేవాలయాల్లో చంద్రమౌళి గారు మా కోసం పూజలవి చేశారు. అదో ఆ రోజు తీసుకొచ్చి పెట్టిందే అది. 10-15 ఏళ్లుగా ఏ డాక్టర్ వల్ల సాధ్యం కాలేదు. ఆ ఈశ్వరుని కృప వల్ల ఆయన సాధ్యం చేసి చూపారు. ఏంటిది? నేను టీ తెస్తాను. పిల్లలు కావాలంటే ఒక ప్రాయం వచ్చాక మా మధ్య ఒక అట్రాక్షన్ ఉండాలి కదా. దానికోసమే ఇలాంటి పూజలు పునస్కారాలు చేయాలి. ఎంత డబ్బు తీసుకున్నారు వీటన్నిటికీ?
యాక్చువల్లీ నేను ఒకటి కొందామని. డబ్బుతో కొనగలమనుకుంటున్నావా ఆ ఈశ్వరుని అనుగ్రహాన్ని? ఏదేమైనా అఫోర్డ్ చేయగలవా అని తెలియాలి కదా. మాకు 4-5 లక్షలే ఉంటుంది, 10 అయినా ఇచ్చేవాళ్ళం. పిల్లల కంటే డబ్బే ముఖ్యం కాదు. ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు? 3 ఏళ్ళు అవుతుంది. మేము విజయవాడలో ఉన్నప్పుడు ఆయన ఈ ఇంటికి బాడుకొచ్చారు. ఆ తర్వాత ఈశ్వరుని దయ వల్ల నేవీలో చేరారు. యాంజాల్లో ఎక్కడో ఉన్నారని విన్నాను. మేం కూడా అక్కడికి వెళ్ళి విచారించి చూసాం. మా సమస్యకో పరిష్కారం చూపి అనుగ్రహించి ఎటో వెళ్ళిపోయారు. అలా నమ్మటం మాకు ఓదార్పునిస్తుంది. ఈ కేసు ప్రూవ్ అయితే 5 ఏళ్ళు శిక్ష పడుతుంది నాకు, అన్నయ్యకి. అది మా ఫ్యామిలీలో అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత నిన్ను, మనల్ని. I know. But Arvind, I've learnt a lot from you. One mistake. అందుకని జాబే డిజర్వ్ చేద్దాం అనుకున్నాం ఒక ఆఫీసర్వి. That's what made you special. That's why I fell in love with you. What's more important? Our happiness or freedom of... సార్ మీకే ఫస్ట్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. నిశ్చితార్థానికి నేను రాలేకపోయాను. గ్రాండ్గా జరిగిందని మీ తమ్ముడు చెప్పాడు. రాత్రి 11 గంటలకు వచ్చి లీవ్ క్యాన్సిల్ చేసుకుని రీజాయిన్ అవుతానన్న వ్యక్తిని నేను మొదటిసారి చూశాను. సిటీలో ఎక్కడైనా జాయిన్ అవుతామని అడిగితే మల్కాజ్గిరికి వెళ్తా అన్నాడు. అక్కడున్న ఎస్ఐ మహేష్ సిటీలోకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కావాలని అడిగినందువల్ల అది సులభమైంది. ఉదయం డ్యూటీలో జాయిన్ అవడానికి వెళుతూ నన్ను కలిసే వెళ్ళాడు.